నమస్తే. తను శవమై ఒకరికి వశమై, తనువు పుండై ఒకరికి పండై, ఎప్పుడు ఎడారై ఎందరికో వయాసిస్సై, ఇది వాళ్ల బతుకు చిత్రం. సొంత బంధువులే రాబంధులై దళార్ల మోసాలకు బలైపోతున్న ఎందరో అభాగ్యులు. సీమ తండాల స్త్రీల కన్నీటి చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. పుత్తడి బొమ్మ పూర్ణమ్మలు అంగడి బొమ్మలవుతున్నారు. పేదరికం పగబట్టడంతో ముక్కుపచ్చలారని ముద్దు బిడ్డల బతుకు చింద్రమవుతోంది. పట్టుమని 12 ఏళ్లు రాకుండానే వ్యభిచార వాడలు చేరుతున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న రెడ్ లైట్ ఏరియాల్లో 1000 మందికి పైగా రాయలసీమ గిరిపుత్రికలు ఉన్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుసుకోవచ్చు. సీమ గిరిజన తండాల్లో జరుగుతున్న ఉమెన్ ట్రాఫికింగ్ పై ఎన్టీవీ స్పెషల్ ఫోకస్. ముంబై, పూణే, గుర్గావ్, భీవండి, ఢిల్లీ, కోల్కతాలోని వ్యభిచార గృహాల్లో ఎక్కడ ఏ దాడులు చేసినా రాయలసీమ అమ్మాయిలు పట్టుబడుతున్నారు. వీళ్లలో ప్రత్యేకించి ఒకే ప్రాంతం నుంచి వచ్చిన వాళ్లే ఎక్కువ కావడం దురదృష్టకరం. రాయలసీమలోని చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లోని 3 నియోజకవర్గాల్లోని తండాల్లో గిరిజనులు దుర్భర దారుఢ్యం అనుభవిస్తున్నారు. చిత్తూరు జిల్లాలోని తంబడపల్లి, పీలేరు, కడప జిల్లాలోని రాయచోటి, రాజంపేట, అనంతపురం జిల్లాలోని కదిరి నియోజకవర్గాల్లోని గిరిజన తండాల స్థితి ఏమాత్రం బాగోలేదు. వీళ్లలో కొందరు దొంగతనాలు చేసుకుని బతుకుతున్నారంటే ఇక్కడ ఎలాంటి పరిస్థితులున్నాయో తెలుసుకోవచ్చు. మేము గిరిజనులము. మాకు ఇంతకుముందు ఏదో దొంగతనాలు ఇవి చేసుకుంటా ఉన్నాము, సారాయి వండుతా ఉన్నాము. ఇప్పుడు అది కూడా నిలిపేసినారు. మాకు జీవనానికి ఆధారం కరువు అయిపోయింది. మళ్ళీ అది పోతే ఇంకా పూనాలకు ఇట్లా ఇప్పుడు అంతకుముందు ఏదో సారాయి ఇదే వండుకున్నందువలన బతుకుతా ఉంటే ఇప్పుడు ఆ సారాయి కూడా నిలిపేసినందువలన జీవనాధారం కష్టమైపోయింది. కరువు కొరల్లో చిక్కుకుని ఇక్కడి బతుకులు విలవిలలాడుతున్నాయి. దీంతో కన్న బిడ్డలను పనుల కోసం ఇతర ప్రాంతాలకు పంపుతున్నారు. సుగాలి తండా దుస్థితి చూస్తే జాలేస్తుంది. వీళ్లలో ఎందరో వ్యభిచార గుబ్బల్లో చిక్కిన వాళ్లున్నారు. బతుకే భారం, అంతమే శాపం కావడంతో వీళ్లు దుస్థితిలో పడుతున్నారని తెలుస్తోంది. చూడటానికి చక్కగా ఉండే వీళ్లను వ్యభిచార గృహాలకు తరలించడం బ్రిటిష్ కాలం నుంచి ఉంది. దీంతో పూనా, ఢిల్లీ, ముంబై ప్రాంతాల వాళ్లు ఈ ప్రాంతంలోని ఆడవాళ్లను తమ ముడిసరుకుగా భావించడం అలవాటైంది. అంగట్లో బొమ్మలను చేసి అమ్మడం మొదలైంది. కుటుంబ సభ్యులు కూడా ఆడపిల్లలను అమ్మకానికి సై అంటూ ఉండడంతో ఈ దారుణానికి ఒక అంతంటూ లేకుండా పోతోంది. చిత్తూరు జిల్లా పెద్ద మండ్యంతో పాటు కడప జిల్లా గాలివీడు, అనంతపురం జిల్లాలోని ఎస్పీ కుంట మండలాల్లోని తండాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది. స్వాతంత్ర్యం వచ్చి సుమారు 7 దశాబ్దాలు కావస్తున్నా ఇప్పటికీ వీళ్ల బతుకుల్లో మార్పు లేదు. ఇప్పటికీ ఈ గ్రామ ప్రజలు పూరిపాకల్లోనే జీవనం సాగిస్తున్నారు. అభివృద్ధికి ఆమడ దూరంలో బతుకు నేడుస్తున్నారు. ప్రభుత్వం కట్టించిన పక్కా ఇల్లు కూడా శిథిలావస్థలో ఉండడం చూస్తే ఇక్కడి స్థితిగతులు ఎలా ఉన్నాయో తెలుస్తూనే ఉంది. ఇంత స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అవుతున్నా కూడా మా ఊరికి రోడ్డుకు కానీ, కరెంటు కానీ, అభివృద్ధికి కానీ కనీసం పట్టాలు కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందడం లేదు. ఈది బజార్లు లేదు, రోడ్లు లేవు. ఏమన్నా మేము ఎస్ఏ కానీ డీలర్ కానీ అడిగితే కానీ మీకు ఏమి ఇచ్చేదమ్మా మేము అంటున్నారు. అందుకోసం మేము ఏమనకన్నా ఎవరికి అడిగేదని మేము గమనుండాము. ఇప్పుడు పిల్లలకు మేము బడికి పంపుతాము. దావలో పడేమన్నా పడిపోయి మా పిల్లలు ఉండేది ఒకవారు. ఆడేమన్నా చచ్చిపోతే వాళ్ళు ఏమన్నా కట్టిస్తారా మాకు? ఎవరు కట్టరు. ఎంఆర్ఆర్ దగ్గర పోయి మేము అడిగితే మీ ఎవరు మా డీలర్ పోయి అడగపోండి, ఊర్లో ఉండడా లేడా, డీలర్ వచ్చి ఆర్డర్ ఇస్తే మీరు రోడ్డు కానీ, కరెంటు పని కానీ, ఈది బజార్లు కానీ మీకు ఏందన్నా కానీ సాయం చేస్తాము. మాకు అడిగేదానికి రూల్ లేదు. ఇప్పటికీ ఇక్కడి వారికి రక్షిత మంచినీరు అందడం లేదు. గ్రామాలకు రోడ్డు సౌకర్యం అంతకన్నా లేదు. తండాల్లోకి వెళ్లాలంటే కిలోమీటర్ల కొద్దీ నడిచి వెళ్లాల్సిందే. రోగం వస్తే కాయ పసరు తినాల్సిందే. సీరియస్ అయితే ఇక అంతే సంగతులు. అంత మాత్రం మా కుటుంబంలో కూడా ఎవరు లేరు చూసేవాళ్ళు. వాళ్ళు కూడా మేము అంతా బీద్ ఫ్యామిలీ, ఏదో కూలాలు చేసుకొని బతుకుండే వాళ్ళము. అందువల్ల పోయినాను, మళ్ళీ వచ్చేసి మా అమ్మ నేను బతుకుంటా ఉన్నాను. మాకు కూర్చుండేదానికి స్థలం కూడా లేదు. వర్షం వస్తే కూర్చుండేదానికి కూడా స్థలం కూడా లేదు. స్కూళ్లుండవు, అంగన్వాడీ రసలే ఉండవు. ఏదైనా వస్తువు కావాలంటే కిలోమీటర్ల కొద్దీ నడవాల్సిందే. చిత్తూరు జిల్లాలోని 58 తండాలు, అనంతపురం జిల్లాలో 40 తండాలు, కడప జిల్లాలో 55 తండాలు ఉన్నాయి. కనీస అవసరాలకు ఆమడ దూరంలో ఉన్నాయి. మాకు ఏమీ జరగబట్టం ఏం లేదు. కూలిపోయిన దగ్గర ఎవరు లేరు పిలిచేవాళ్ళు. నాకైతే బోర్ ఉండదు, ఒకరోజు పని ఉంటుంది. అందరికీ నేను సమాధానం ఉండదు. పల్లె మొత్తము
మా నుంచి కాదు కదా, 1 రోజు 2 రోజులు నాకు పని ఉంటుంది, మిగతా రోజు పని ఉండదు కదా. అందుకోసం మాకు ఏ పని లేదు, మాకు ఏదో ఒక దారకం చూపిస్తే మా బిడ్డలకు పిల్లలకు చదువుకుంటాము. సారాయి ఇంతకుముందు కాన్స్తా ఉంటే ఇప్పుడు సారాయి కాన్సలే. ఇంతకుముందు ఏందో రూపాయి సంపాదించి పిల్లలు స్కూల్కి పంపుతూ ఉంటుంది, అది లేకుండా సాలిచ్చినారు. మాకేదో బతుకుదా చూపిస్తే ఏదో ఒక పని చూపిస్తే పిల్లలు చదువుకుంటాము. గిరిజన తండాల స్థితిగతులపై ఎన్టీవీ పరిశోధన చేసింది. చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాలోని తండాల్లో దాదాపు ప్రతి ఒక్కరిది ఒకే రకమైన జీవన విధానం, అది కూడా ఎంతో దుర్భరం. సుగాలీలుగా పిలువబడే ఈ గిరిజనులు మొదట సారాయి తయారు చేయడమే వృత్తిగా చేసుకుని జీవిస్తుండేవాళ్లు. పోలీసుల దాడులతో ఇప్పుడు ఆ పని మానేశారు. కొద్దిపాటి పొలాలు ఉన్నప్పటికీ అవి వీళ్ల పేరిట రికార్డులో లేవు. బ్లాక్స్ పేరిట ఉన్నప్పటికీ వీళ్లకు యాజమాన్య హక్కులు కల్పించారు. తాతల కాలం నుంచి వారసత్వంగా భూములు ఉన్నప్పటికీ బ్యాంకు నుంచి రుణాలు తీసుకునే సదుపాయమూ లేదు. పట్టాదారు పాసు పుస్తకాలు ఇమ్మని ఆన్లైన్ రికార్డులకు ఎక్కించమని ఎన్నిసార్లు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగినా ప్రయోజనం కనిపించదు. ఎస్టీ కుటుంబాలు సాగు చేసుకుంటున్నారు. వాళ్ళకి బ్లాక్ నెంబర్ ఇచ్చి 1, 2, 3 అని అట్లా ఇచ్చి పాస్బుక్స్ కూడా ఇచ్చారు కదా, పాస్బుక్స్ ఇచ్చారు కానీ పట్టాలు ఇవ్వలేదు. దానికని నేనేం చేస్తున్నానంటే బ్లాక్ రికార్డ్ తెప్పించి ఆ బ్లాక్ స్ప్లిట్ చేస్తే కొత్త సర్వే నెంబర్లు వస్తాయి. కొత్త సర్వే నెంబర్ల ప్రకారము మనము వాళ్లకు డీకేటీ పట్టాలు ఇష్యూ చేసి సర్వే నెంబర్లు కొత్త వస్తాయి కాబట్టి అప్పుడు ఆన్లైన్ చేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు బ్లాక్ను స్ప్లిట్ చేయకుండా బ్లాక్లోనే 1, 2, 3, 4 అని ఇవ్వడం వల్ల అర్థం లేదు. అందుకని బ్లాక్ రికార్డ్ తెప్పించి బ్లాక్ స్ప్లిట్ చేస్తే వీళ్లకు మళ్ళీ ఇప్పుడు డీకేటీ పట్టాలు ఇవ్వలేదు కాబట్టి డీకేటీ పట్టాలు ఇష్యూ చేస్తాం వాళ్ళ ఎంజాయ్మెంట్ మేరకు. దాని మేరకు పాస్బుక్స్ ఇస్తాము. రెవెన్యూ అధికారుల లంచం ఇవ్వందే పనిచేయరు. సిబ్బంది కొరతగా ఉందని రీసర్వే చేసి పాసు పుస్తకాలు ఇవ్వాల్సి ఉందని చేతులు దులిపేసుకుంటారు. పాసు పుస్తకాలు లేకుంటే బ్యాంకుల నుంచి అప్పు పుట్టదు, ప్రభుత్వ సాయం అందదు. దీంతో వీళ్ళు నానా అవస్థలు పడుతున్నారు. చేసినోనికే కొట్టాలా, చేయపోని కొట్టాలా, కానీ అట్ట దుర్భారం చేసి మాకు ఎట్లా లేకుండా దిక్కు అయిపోయింది. ఈ సుమారుగా 90 ఇళ్ళు ఉన్నాయి, మాకు ఏ దారకం లేదు. నాకంటే 2-3 బోర్ ఉండదు, వాళ్ళకు రోజు 2 రోజులు పని ఉంటుంది, మిగతా రోజులు అట్లే ఉంటారు. ఒక్కరోజే కదా మాకు పని ఉండేది. వీళ్ళందరికీ ఏం చేయాలి మేము? కాబట్టి మాకు ఏదో పని చేపిస్తే రోజుకు 150 రూపాయలు చాలు. మగోని కానీ ఆడు 150 రూపాయలు ఉన్నా కూడా పిల్లలకు 50 రూపాయలు పంపిస్తాము. ఏదో ఖర్చులు సొంతపాటుకు 100 రూపాయలు మాకు సరిపోతుంది. రెంటికి చెడ్డ రేవడిగా మారింది ఇక్కడి గిరిపుత్రుల బతుకు. తినడానికి సరైన తిండి లేక ఆడపిల్లలను వ్యభిచార రొంపిలోకి దిప్పుతున్నారు. తండావాసుల దుస్థితి కొందరు స్వార్థపరులకు బాగా కలిసొచ్చింది. ఎలాగో కష్టాల్లో ఉన్నారు, కన్నీళ్లు తుడుస్తున్న నెపం మీద పబ్బం గడుపుకోవచ్చనుకున్నారు. గిరిపుత్రుల ఆడబిడ్డల మీద కన్నేశారు. రెడ్ లైట్ ఏరియాలకు తీసుకెళ్లి అమ్మడానికి అలవాటు పడిపోయారు. పన్నెండేళ్లు నిండిన ఆడపిల్లలే టార్గెట్. ఇక్కడ తక్కువ రేటుకు బేరమాడి అక్కడ ఎక్కువ ధరకు అమ్మేయడం ఈ దళారుల పని. దీంతో బాల్యపు ఛాయలు ఇంకా మాయకముందే పడుపు వృత్తిలోకి అడుగు పెడుతున్నారు ఇక్కడి బాలికలు. అక్కడ వచ్చిన అరకొర డబ్బు తీసుకుని ఇక్కడ తమ తల్లిదండ్రులకు పంపుతుంటారే పిల్లలు. చేదు వాస్తవం ఏంటంటే అక్కడ ఒళ్లంతా గుల్ల చేసుకుని పంపిన డబ్బుతో ఇళ్ళు వాకిళ్లు కట్టుకుని స్థిరపడతారు. తీరా వాళ్ళక్కడి నుంచి సుఖవ్యాధులతో ఇక్కడికి వస్తారు. ఇంతకాలం తమ రక్తపు కూడు తిన్న వాళ్లెవరూ వీళ్ళని అసలు పట్టించుకోరు. కనీసం ఇంట్లోకి కూడా రానివ్వకుండా దూరం పెట్టేస్తారు. ఇన్నాళ్లు తమ కోసం రక్త మాంసాలనే పెట్టుబడిగా పెట్టి పనిచేశారే అన్న కనీసపు జాలి దయ ఉండదు. పన్నెండేళ్లకే పడుపు వృత్తిలోకి, 25 నిండు 100 ఇది ఇక్కడి ఆడపిల్లల దుస్థితి. వీళ్ల మనసులకు, శరీరాలకు అయ్యే గాయాలకు ఏ మందు లేకపోవడంతో జీవితమే ఒక అర్థాంతర మరణంగా మారుతోంది. ఇటు కుటుంబ సభ్యులు దరచేరనీయక, అటు ప్రభుత్వము పట్టించుకోక వీళ్లు బతికుండగానే నరకం అనుభవించి అకాల మరణం చెందుతున్నారు. పునరావాసం కింద ఉపాధి దొరకపోవడంతో రెడ్ లైట్ ఏరియాల నుంచి తిరిగొచ్చిన వాళ్ల జీవనం దుర్భరంగా ఉంటోంది. వ్యభిచార గుపల్లోకి తరలించబడే బాలికల బతుకు చిత్రం దారుణంగా సాగుతోంది. సెక్స్ అనే పదానికి అర్థం తెలియని చిరుప్రాయంలోనే వీళ్ల బతుకు చిగురుటాకులా వణికిపోతోందంటే అతిశయోక్తి కాదు. ఇక్కడి నుంచి వెళ్లిన అమ్మాయి 3-4 ఏళ్ల తర్వాత రోగాల బారిన పడుతుంటారు. ఇక్కడికొచ్చాక వాళ్ళనెవరూ పట్టించుకోరు. ఊరి బయట ఏ గుడిసెలోనే ఉంచేవాళ్లు. అక్కడే వీళ్లు చనిపోతుంటారు. అదే గుడిసెలో దహనం చేసేస్తుంటారు. ఈ విధంగా కొన్ని వందల మంది చనిపోయారంటే నమ్ముతారా? కుటుంబం కోసం తమ ఆరోగ్యం కుంటుపడ్డమేంటో, బంధువులు తమ గురించి పట్టించుకుపోవడమేంటో,
12 పడుపు వృత్తిలోకి దిగడం ఏమిటో అర్థమయ్యే లోపలే వీళ్ల బతుకు ముగిసిపోవడం విచారకరం. ఇంట్లోని వాళ్లు ఎలాగూ పట్టించుకోవడలేదని తెలిసి ఈ మధ్యకాలంలో ఇంటికెళ్లడమే మానేశారు. ఎందుకు గొడవ? ఇంట్లో వాళ్లకు డబ్బు కావాలి కానీ తమ కోడు పట్టదు. అందుకే అక్కడి నుంచి వచ్చాక ఏదైనా చిన్న పట్టణంలో తలదాచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కష్టమో నష్టమో తమ సొంత కాళ్ల మీదే నిలబడటానికి ప్రయత్నిస్తున్నారు. పెద్దమంచం మండలంలో బండకింద తండాలో గత 20 ఏళ్లలో రెడ్ లైట్ ఏరియాలకు వెళ్లిన వాళ్ల సంఖ్య 50కి పైగా ఉంది. ఈ తండాల్లో నివాస గృహాలు కేవలం 80 మాత్రమే. ఇంత చిన్న సమూహంలోంచి 50 మంది వెళ్లారంటే ఇక్కడ స్థితిగతులు ఏమిటో పెద్దగా వివరించి చెప్పనక్కర్లేదు. పూనాలో ఈ గ్రామస్తులు 20 మందికి పైగా ఉన్నారు. తిరిగి వచ్చిన వాళ్లలో 8 మంది మరణించారు. మరో 4 మరణశయ్యపై ఉన్నారు. మిగిలిన వాళ్ల పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. ఒక్కో మహిళది ఒక్క కథ కాదు వ్యధ. సరిత అనే ఒక మహిళను 15 ఏళ్ల క్రితం పూనా పంపారు. అప్పుడు ఆమె వయసు 12 ఏళ్లు. 8 ఏళ్ల పాటు అక్కడే ఉంది. ఆమె సంపాదనతో తల్లిదండ్రులతో పాటు సోదరుడు కూడా ఆర్థికంగా సెటిల్ అయ్యారు. సరిత అక్కడే ఒక కూతురికి జన్మనిచ్చింది. తిరిగి గ్రామానికి వస్తే తల్లిదండ్రులే కాదు సోదరులు పట్టించుకోలేదు. తాను పంపిన డబ్బుతో పెద్దోళ్లైన అన్నదమ్ములు ఇప్పుడు ఆమెను పూర్తిగా మర్చిపోయారు. సరిత తన కూతురుని పెంచలేక నానా అవస్థలు పడుతోంది. ఏం జరగనప్పుడే మా నాయనకి ఏం లేదన్నమాట. అప్పుడు మా నాయన జరగక 3 కూతుర్లు పెట్టినాము, 2 కొడుకులు పెట్టినారు. మా నాయనకి 2 భార్యలు. మా నాయన ఏందన్నా ఒక దొంతనం చేయాలో మాకు సాకలు. అందుకోసం పెళ్లి చేయించలేదని పూనాకు పంపినాడు. పూనాకు పోయి సుమారుగా దాదాపుగా 8 సంవత్సరాలు ఉన్నాయి. 8 సంవత్సరాల్లో సంపాదించి అన్న తమ్ముళ్ళకు నాయనకు అమ్మకు పెట్టేసిన. ఇప్పుడు ఒక కూతురు కన్ని కట్టి ఏదో పొరపాటుపడి ఒక కూతురు పుట్టించుకున్నా. ఆ కూతురుని ఎత్తుకొని ఇంటికి వచ్చేసిన. అప్పటి నుంచి నాకు నాయన కానీ అమ్మ కానీ తమ్ముడు కానీ ఎవరు సాయం చేయలేదు. కూలి చేసుకోవాలా తినాలి. రామనాయక్ తండాలోని అనూషది కూడా ఇలాంటి ఒడిదొడుకుల బతుకి. ఈమెను స్వయంగా సోదరులే దగ్గర నుండి వ్యభిచార కూపంలోకి దింపారు. 5 ఏళ్లు అక్కడే ఉంది. అనూష అష్టకష్టాలు పడి డబ్బు పంపితే ఇక్కడ కుటుంబ సభ్యులు ఆ సొమ్ముతో జల్సా చేశారు. మదనపల్లిలో స్థలం కొన్నారు, ఇల్లు కూడా కట్టుకున్నారు. కానీ ఇప్పుడు ఆమె ఇంటికొస్తే మొహం చూసే దిక్కులేదు. ఇప్పుడు అనూష దుస్థితి ఏమిటో తెలుసా? అందరూ దగ్గరే ఉన్న ఒంటరితనమే నేస్తంగా చావు కోసం ఎదురు చూస్తూ బతుకుతోంది. ఇదే రామనాయక్ తండాలో రెడ్ లైట్ ఏరియాలకు వెళ్లి వచ్చిన వాళ్ళు ఇప్పటి వరకు 15 మంది చనిపోయారు. మిగిలిన వాళ్లు పునరావాసం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇది బజార్లు లేదు, రోడ్లు లేవు. ఏమన్నా మేము ఎస్ఏ కానీ డీలర్ కానీ అడిగితే కానీ మీకు ఏమి ఇచ్చేదమ్మా మేము అంటున్నారు. అందుకోసం మేము ఏమనకన్నా ఎవరికి అడిగేదని మేము గమనుండాము. ఇప్పుడు పిల్లలకు మేము బడికి పంపుతాము. దావలో పడేమన్నా పడిపోయి మా పిల్లలు ఉండేది ఒకవారు. ఆడేమన్నా చచ్చిపోతే వాళ్ళు ఏమన్నా కట్టిస్తారా మాకు? ఎవరు కట్టరు. ఎంఆర్ఆర్ దగ్గర పోయి మేము అడిగితే మీ ఎవరు మా డీలర్ పోయి అడగపోండి, ఊళ్ళో ఉండడా లేడా, డీలర్ వచ్చి ఆర్డర్ ఇస్తే మీరు రోడ్డు కానీ కరెంటు పని కానీ ఈది బజార్లు కానీ మీకు ఏందన్నా కానీ సాయం చేస్తాము, మాకు అడిగేదాని రూల్ లేదు. ఇలా వీళ్ళందరి బతుకు దుర్భర దారిద్ర్యంలో కొట్టుమిట్టాడుతోంది. తమకు మాత్రమే ఎందుకు ఈ శాపమో అర్థం కాక విరవిరలాడుతున్నారు. జీవితమనే పరమపద సోపాన పటంలో పాములు మింగడమే ఎక్కువ, నిత్యం లెక్కిన వాళ్ళు చాలా చాలా తక్కువ. ఒక్క మాటలో చెప్తే వీళ్లకు పాము మింగడాలే తప్ప నిత్యం లెక్కడాలే ఉండవు. వ్యభిచార రొంపిలోకి దింపే ఈ కార్యక్రమం ఎలా సాగుతుందో తెలుసా? అదిగో అక్కడ న్యాయమైన వృత్తి కల్పిస్తామని చెప్పి తీసుకెళ్తారు. తీరా అక్కడికి వెళ్తే గాని తెలియదు. అభం శుభం తెలియని ఆడపిల్లల బతుకు చిత్రం ఇలా దారుణమైన దుస్థితిని ఎదుర్కొంటోంది. ఈ ఉమెన్ ట్రాఫికింగ్ కి అడ్డుకట్ట వేసేవాళ్లే లేరా? కడప జిల్లా సుండుపల్లి మండలంలో ఉన్న తండాల నుంచి విమెన్ ట్రాఫికింగ్ ఎక్కువగా జరుగుతోంది. గతంలో ఇక్కడి నుంచి వెళ్లి ఘర్వాలీలుగా మారిన వాళ్లున్నారు. వీళ్లు తమ సమీప బంధువులను ఇక్కడి నుంచి అక్కడికి తీసుకువెడుతున్నారు. 10వ తరగతి చదివిన అమ్మాయి అయితే చాలు వీళ్ల కన్ను పడుతుంది. అంతే, ఏదో ఒక చెప్పి అక్కడికి తరలించేస్తారు. 2 ఏళ్ల పాటు ఘర్వాలీల దగ్గర ఉంటారు. తర్వాత సొంత దుకాణం తెరిచేస్తారు. అయితే ఇలాంటి వాళ్లు చాలా తక్కువ. ఇలా తండాల నుంచి వెళ్లి తిరిగి రాకుండా అక్కడే పడుపు వృత్తిని ప్రధాన జీవనాధారంగా చేసుకున్న వాళ్లు 4 కన్నా మించరు. మిగిలిన ఆడపిల్లలంతా తెలిసి తెలియని వయసులో అక్కడికి వెళ్లడం, ఇరుక్కుపోవడం, ఏదో ఒక అవకాశం చూసుకుని ఇక్కడికి వచ్చేయడమే ఎక్కువ. అబద్ధం పిలుచుకొని పోయిన తర్వాత అక్కడ మేము బట్టల షాప్లో పంపిస్తామని చెప్పి చెప్పినారు. అంటే నన్ను ఇంత డబ్బులు ఇస్తారు, ఇన్ని సంవత్సరమే నీకు టైం అని చెప్పి పిలుచుకొని పోయినారు. నాకు పిలుచుకొని పోయిన తర్వాత నేను 1 సంవత్సరం అని చెప్పాకే 10 సంవత్సరం అయిపోయింది. అక్కడ
మీకు ఇంటికి పంపించనని చెప్పి పట్టుకొని కొట్టారు అక్కడ. అట్లా అడిగినారంటే మేము వదిలిపెట్టాము, కరెంటుకి ఇస్తాము, కాలుస్తాము, అది ఇది అని చెప్పారు. ఈ విమెన్ ట్రాఫికింగ్ వ్యవహారం అంతా పైకి చూడడానికి అదేదో స్వచ్ఛ కార్యక్రమంలా కనిపిస్తుంది. మీ స్థితిగతులను మేం అర్థం చేసుకున్నాం, మీకు ఉచిత విద్య కల్పిస్తామని భ్రమలు కల్పిస్తారు. తర్వాత అక్కడికి తీసుకువెడతారు. తామొక అగాధంలో చిక్కుకుపోయామని అక్కడికి వెళ్ళాకగానే తెలియదు. అంత దారుణంగా మోసం జరుగుతోంది. ఈ నెల వచ్చే నెల పంపిస్తామని చెప్పి పంపించలే. మళ్ళీ ఇట్లయితే నాతో సాధ్యం కాదు అని చెప్పి నేనే వచ్చేసాను. వచ్చేసిన తర్వాత మళ్ళీ అక్కడ ఎట్లో ఏమని చెప్పి భయంతో నాకు ఛార్జీలు లేక కట్టుకుండే బట్టలతో వచ్చేసాను. ఒక్కో ఆడపిల్లను తెచ్చినందుకు దళారులకు 15 నుంచి 25,000 వరకు ముఠ చెబుతారు ఘరవాలీలు. వీళ్ల కుట్రలను బట్టబయలు చేయడం చాలా కష్టం. ఘరవాలీల ఆట కట్టించడానికి ఎన్జీఓలు సైతం భయపడుతున్నారంటే వీళ్లే స్థాయిలో దౌర్జన్యకాండ సాగిస్తున్నారో అర్థమవుతూనే ఉంది. తండాల నుంచి వేశ్య వాటికలకు తరలి వెడుతున్న బాలికలకు తామెక్కడికి వెడుతున్నామో తెలియదు. కానీ తల్లిదండ్రులకు తెలిసే ఈ తతంగం జరుగుతుంది. తండాలోని దుర్భర పరిస్థితుల వల్ల ఎవరూ ఏమీ అనలేని దుస్థితి. ఇక్కడ కాస్తో కూస్తో చదువుకున్న వాళ్ళు కూడా ఈ కపట నాటకాన్ని ఎదుర్కోవడానికి వీల్లేని పరిస్థితి. ఇలా చేయడం సరికాదంటే అయితే మరో మార్గం చూపించమని అటువైపు నుంచి వినిపిస్తుంది. దీనికి ఎవరి దగ్గర సమాధానం లేదు. దీంతో తరలింపు కార్యక్రమం నిరాటంకంగా సాగుతూనే ఉంది. 10,000 నుండి ఎత్తుకొని వచ్చేసి ఛార్జీలు నా బాధ నాకు సాట్లు పడి నేను వచ్చేసినాను. వచ్చేసిన తర్వాత మళ్ళీ అక్కడ వాళ్ళు ఎట్లా అంటే అట్లా హింస పెట్టారు, తిట్టారు, కొట్టారు. నాకు కొట్టిన తర్వాత నాతో సాధ్యం కాదని చెప్పి వాళ్ళు కొట్టినా తిట్టినా ఏంది అనుకోలే, నేను పట్టించుకోలే. రాయలసీమలోని వివిధ గిరిజన తండాల నుంచి 1000 మంది ఆడపిల్లల వరకు బలవంతంగా పడుపు వృత్తిలోకి నెట్టివేయబడుతున్నారు. 3 ఏళ్ల క్రితం రాష్ట్ర పోలీసులు రెడ్ లైట్ ఏరియాలపై దాడులు నిర్వహించి వేలాది మందికి విముక్తి కల్పించారు. అయితే వీళ్లకు పునరావాసం కల్పించడంలో పూర్తి వైఫల్యం కనిపిస్తోంది. దీంతో వీళ్లు తిరిగి తమ పాత వృత్తిని ఆశ్రయించక తప్పడం లేదు. పూనాకు పోయి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ పరిస్థితి చాలా దుర్భరంగా ఉంది. మళ్ళా పోయే కాదు, మళ్ళీ ఇక్కడ ఉంటే కూలి చేసేకి వాళ్ళకు ఎలాంటి ఇది ఉండదు. ఇంతకుముందు అంతా సుఖంగా బతికొచ్చి ఇక్కడ వచ్చి కూలి వ్యభిచార కూపంలో చిక్కిన వాళ్లకు పునరావాసం కల్పిస్తామని, అణగారిన వర్గాల వాళ్లకు చైతన్యం కల్పిస్తామని వందలాది స్వచ్ఛంద సంస్థలు రిజిస్టర్ అయ్యాయి. కేంద్ర రాష్ట్రాల నిధులతో పాటు విదేశాల నుంచి కూడా నిధులు తెచ్చుకున్నాయి. కానీ ఇవేమీ ఫలిస్తున్నట్లు కనిపించదు. దళారులకు వీళ్లకు పెద్ద తేడా లేదని తెలుస్తోంది. పునరావాస కేంద్రాలకు వచ్చిన అమ్మాయిలతో కూడా వ్యభిచారం చేస్తున్నారంటే వీళ్ల పరిస్థితి ఎంత దారుణమో కదా అనిపిస్తుంది. తమకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బిల్లుల కోసం ఈ సంస్థలు తమ దగ్గరున్న అమ్మాయిలను అధికారుల దగ్గరకు పంపుతున్నట్టు తెలుస్తోంది. దీంతో పాటు కొందరు ఎన్జీఓల ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఒక దశలో అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాలోని సెక్స్ వర్కర్లకు పునరావాసం కల్పిస్తామని చెప్పి కొన్ని ఎన్జీఓ సంస్థలు కోట్ల రూపాయలు దోచుకున్న దాఖలాలున్నాయి. కదిరి పునరావాస కేంద్రంలోని అమ్మాయిలైతే తమతో బలవంతంగా పాడుపని చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో పరిస్థితి పూర్తిగా మారిందని అంటారు ప్రభుత్వ అధికారులు. కానీ తండాల్లో జీవన విధానం ఏమాత్రం మారినట్టు కనిపించదు. ఇప్పటికీ గ్రామాల్లో దళారులు యథేచ్ఛగా తిరుగుతున్నారు. మద్యానికి బానిసలైన తల్లిదండ్రులను మచ్చిక చేసుకుంటున్నారు. మీ పిల్లలకు బంగారు భవిష్యత్తు చూపుతామని నమ్మబలుకుతున్నారు. గల్ఫ్ దేశాలకు పంపుతామన్న ఆశలు కల్పించి పూణే లాంటి నగరాల్లో వ్యభిచార గృహాలకు అమ్మేస్తున్నారు. ఒక్కసారి ఈ ఊబిలోకి చిక్కితే ఇక అంతే సంగతులు. తిరిగి బయటకు రావడం కష్టం. పేదరికమే దళారుల టార్గెట్. పరిస్థితి బాగోలేదని తెలిసిన చోటల్లా వాలిపోతారు. అక్కడి ఆడపిల్లలపై కన్నేస్తారు. మాయమాటలు చెప్పి తన్నుకుపోతారు. తరువాత వాళ్ళను వ్యభిచార కూపంలోకి నెట్టి పాపం గడుపుకుంటారు. వాళ్లకు ముఖ్యంగా ఒంటరి స్త్రీలను తీసుకుంటున్నారు, భర్త వేధింపులకు గురైన మహిళలను తీసుకుంటున్నారు, ట్రాఫికింగ్ గురైన వాళ్ళని తీసుకుంటున్నారు, హెచ్ఐవి పాజిటివ్ ఉన్న వాళ్ళను తీసుకుంటున్నారు. లోకల్ సెక్స్ వర్కర్గా వాళ్ళ పరిస్థితులను బట్టి మారిన వాళ్ళను కూడా ఈ నిస్సహాయ స్థితిలో మహిళలను తీసుకొని వాళ్ళకి రిహాబిటేషన్ చేయడం అనేది ఒకటి ప్రారంభం సర్వేలు అయినాయి. కానీ వాటికి సంబంధించి ఇంకా దాన్ని కొత్త ఇమీడియట్లీ కన్నా దాని మీద రెస్పాండ్ కాకపోతే మైగ్రేషన్ పేరుతో పనుల కోసం వెళ్లిన వాళ్ళు ఈజీగా ట్రాప్ కావడానికి కూడా అవకాశం ఉంది. దళారుల ఆట కట్టించాల్సిన ఎన్జీఓలు కూడా సరిగా పనిచేస్తున్నట్టు కనిపించదు. అభాగ్యుల పేరు చెప్పి కోర్టు దండుకోవడంతో తమ పని ముగిసిందనుకుంటారు. తగిన శిక్షణ ఇచ్చి ఉపాధి చూపిస్తామని రికార్డులో చూపుతారు. కానీ ఆచరణలో మాత్రం కనిపించదు. దీంతో ప్రతి ఒక్కరూ తమను దోచుకోవడానికే ప్రయత్నిస్తున్నారని వాపోతున్నారు బాధితులు. సోదారు హోమ్స్
వాటితో పాటే ఉజ్వల హోమ్స్ అని కూడా వస్తున్నాయి. కానీ ఆ ఉజ్వల హోమ్స్ ఇవన్నీ నడుపుతున్న దాంట్లో ఎంత పరిపక్వత ఉన్నాయనేది దాన్ని మానిటరింగ్ చేసే అధికారులు కూడా లేకుండా పోయిన పరిస్థితులు ఉన్నాయి. వాటిని మీద నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా గ్రామ స్థాయిలో ఏమైతే అవుతున్నాయో అమ్మాయిలు మోసపోయిపోతున్నారో వాళ్ళకి అవేర్నెస్ చేయాల్సిన ప్రివెన్షన్, దీనికోసం వెలుగు సంస్థ నుండి డిఆర్డీఏ నుండి పెద్ద ఎత్తున దీనికోసమే పనిచేసే విధానం ఒకటి ఉంది. కానీ అది ఎక్కడే కానీ ఇప్పటి వరకు ఎవరైతే వాటి మీద అవగాహన కల్పించాలో, వాళ్ళకి రిహాబిలిటేషన్ కల్పించాలో అది కల్పించలేని పరిస్థితి కూడా ఇక్కడ ఉంది. 20 ఏళ్ల క్రితం ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే కనిపిస్తోంది. ఈ ప్రాంతంలో స్థానికంగా గిరిజనుల బతుకులో ఎలాంటి మార్పు లేదు. ఇప్పటికీ భూస్వాములు పెత్తందారులకు బానిసలుగా బతుకు బండి సాగించాల్సి వస్తోంది. ఇప్పటివరకు ఓటు వేయని తండావాసులున్నారు. వీళ్లలో ఎక్కువ మంది సారా తయారీ, దొంగతనాలు చేయడం వృత్తిగా చేసుకుని బతుకుతున్నారు. దీన్ని బట్టి వీళ్ళెంత దుర్భర పరిస్థితి ఎదుర్కొంటున్నారో తెలుస్తూనే ఉంది. దీన్ని తగ్గించడానికి ప్రివెన్షను, రిహాబిలిటేషను, రీఇంటిగ్రేషను, రెస్క్యూ ఆపరేషన్ ఇవన్నీ చేయడానికి ప్రత్యేకమైన ఒక 3 ప్రాంతాలకు సంబంధించి ఇంతకుముందు జానారెడ్డి గారు హోంమంత్రి ఉన్నప్పుడు కూడా దీనికోసం ప్రత్యేకమైన ఒక స్పెషల్ ఆఫీసర్ ఇచ్చి ఒక వెహికల్ ఇచ్చినారు. ఇమీడియట్లీ కూడా ఇట్లాంటివి వచ్చిన విజిలెన్స్ కమిటీల ద్వారా అవి కనుక్కొని ఆపాలి అని. అది ఎక్కడ సంబంధిత అధికారులు కూడా ఇంకా అది సరిగా అర్థం కాని విషయంగా మిగిలిపోయింది. దానికి తోడు ఇక్కడి వాళ్లకు ఉపాధి హామీ పనులు కూడా దొరకవు. దొరికిన కూలి పని చేసుకోవడం, ఆ కాసిన డబ్బుతో తాగుడుకు ఖర్చు చేయడంతో ఇక్కడి ప్రజల జీవనం దారుణంగా దెబ్బతింటోంది. ఏదైతే మనం రెస్క్యూ చేసేదానికంటే రిహాబిలిటేషన్ దీనికంటే కూడా ప్రివెన్షన్ అనేది ఇంపార్టెంట్. దాంట్లో భాగంగానే ఈ సంవత్సరము కరువు కారణాల వల్ల అనంతపురం జిల్లాలో మొత్తం గ్రౌండ్ నెట్ మీద ఆధారపడిన కుటుంబాలే ఉన్నాయి. 90% వర్షాధార పంటలే పండించే విధంగా ఉంది. కాబట్టి పెట్టుబడులన్నీ కూడా వెళ్ళిపోయినాయి. ఆ గ్రౌండ్ నెట్ పనులు ఏదైతే అగ్రికల్చర్ పనులు ఉన్నాయో అవి లేవు. ఉపాధి హామీ పథకం ఏమైతే ఉందో అది 6 నెలల నుండి కుంటుబడి ఉంది. దీన్ని అధిగమించడానికి, దీన్ని ఇది చేయడానికి వాళ్ళకి ఇక్కడ పునరావాసకి సంబంధించి వాళ్ళకి ఏవైతే ఉన్నాయో జీవనోపాధులు కలిగించే విధంగా ప్రభుత్వాలు చేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళందరూ ఇలా అవస్థలు పడుతున్నారంటే అందుకు కారణం పేదరికం. ఆకలి తప్పులే అసలు శత్రువులు. దీంతో వీళ్ళ వ్యభిచారం, సారా కాయడం, దొంగతనం లాంటి చెడుదారులు పడుతున్నారు. పాము తన బిడ్డలను తానే తిన్నట్టు తమ సొంత బిడ్డలను వ్యభిచార కూపాల్లోకి నెడుతున్నారంటే ఇక్కడ దయనీయ పరిస్థితి ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. కదిరి 3 మండలాల్లో సర్వే చేయగా స్వచ్ఛంద సంస్థలు చేసిన సర్వేను మళ్ళీ మరొకసారి మేము వాళ్ళందరినీ సర్వే చేయగా మాకు సుమారుగా 90 మంది అవైలబుల్గా ఉన్నారు. వాళ్ళందరూ కూడా నేర్చుకోవటానికి ముందుకు వస్తున్నారు. అందులో 50 మంది మొదటి బ్యాచ్గా తయారు చేసి తనికల్ల మండలంలో ఏర్పాటు చేయడానికి ఒక యాక్షన్ ప్లాను 11,50,000 అంటే ఒక్కొక్కరికి 20,000 రూపాయలు ఖర్చు చేయడానికి ప్రభుత్వం వారు ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి పంపమన్నారు. దాని ప్రకారంగా యాక్షన్ ప్లాన్ తయారు చేయడం జరిగింది. ఇప్పటికైనా ఇక్కడ స్థితిగతుల్లో మార్పు రావాలి. వీళ్లకంటూ నిర్దిష్ట ప్రణాళిక అమలు చేయాలి. అలా చేస్తే తప్ప ఈ పుత్తడి బొమ్మల పూర్ణమల బతుకుల్లో వెలుగులు రావు. గ్రామాల్లోనే ఉపాధి చూపిస్తే తాము ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం ఉండదని, ఎటువంటి దుర్వ్యసనాలకు లోను కాకుండా నేరుగా తమ ఉపాధి తాము చూసుకుంటామని వీరంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి వీరికి సరైన ఉపాధి చూపించాలని కోరుకుందాం. కెమెరా పర్సన్ మహేష్తో దామోదర్, ఎన్టీవీ, రామ్నాయక్ తాండా నుంచి. ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్. నమస్తే.